హలో ఎవ్రీవన్, మరో బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసరికి మదర్ అండ్ డాటర్ కాంబో అండి. ఫస్ట్ అయితే నేను డాటర్ది ఫ్రాక్ అనేది షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ రెండు ఒకటేసారి పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం సెట్ అవ్వక ఫస్ట్ డాటర్ది షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చేసరికి మన యూట్యూబ్ వీడియో, నా పాప బర్త్డే ఫ్రాక్ ఉంది కదా, సో మోస్ట్ వైరల్ అయిన వీడియో అండి. పాప బర్త్డే ఫ్రాక్ వీడియో చూసి నాకు కస్టమరు ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఈ ఆర్డర్ అనేది వచ్చిందండి. సో కస్టమర్కి అయితే ఫ్యాబ్రిక్ బయట షాప్లో తీసుకున్నాను. కస్టమరే సెలెక్ట్ చేశారు, వీడియో కాల్ చేసి చూపించాను. సో తను సెలెక్ట్ చేసినట్లుగానే డ్రెస్ అయితే తీసుకున్నాను. బట్ అసలు మెజర్మెంట్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ సైజ్ చెప్పారు, మీడియం సైజా ఏంటి అనేది. పాప వచ్చేసరికి సేమ్ మా పాప కంటే కొంచెం బొద్దుగా ఉంటుంది, సో కొంచెం లూజ్ పెట్టి స్టిచ్ చేయమన్నారు. పిక్స్ పంపించారనమాట. సో పర్సనాలిటీస్ చూసి స్టిచ్ చేయడం ఫస్ట్ టైం నేను. బట్ ఫైనల్గా డ్రెస్ అయితే అసలు చాలా అమేజింగ్ వచ్చిందండి. ఫస్ట్ నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు అబ్బా ఇదేంటి అంత అనిపించట్లేదు అనిపించింది నాకైతే. బట్ ఏంటంటే స్టిచ్ చేసి ఆ ఫ్రాక్ వేసుకున్నాకైతే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నేను అనుకున్న దానికంటే అసలు 200% బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. చూడండి, ఫైనల్ లుక్ అయితే డ్రెస్ ఇలా వచ్చింది. కాకపోతే ఏంటంటే నెక్కు నడుము దగ్గర ప్లెయిన్ ఉందనేసి కస్టమర్ ఏదైనా కొంచెం డిజైన్గా సెలెక్ట్ చేయమన్నారు. సో అందుకనేసి నేను పాప డ్రెస్కి వేసిన లేసే సేమ్ దీనికి మ్యాచ్ అయిందనమాట. అదే లేస్ని నడుము దగ్గర వేసేసి నెక్కి ఇలా స్టోన్ చైన్ అయితే డిజైన్ చేశాను. కొంచెం అంటే మనం నెక్కి ఏం పెట్టుకోకపోయినా సరే ఈ నెక్ వల్ల డ్రెస్కి మనకు బ్యూటిఫుల్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేశాను. సో ఈ రెండు పెట్టాకైతే డ్రెస్ అయితే ఒక రేంజ్లో ఉందండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే అమేజింగ్ ఉంది. ఏ డ్రెస్ అయినా మనం చూసేదానికంటే వేసుకొని చూసాకే దాని లుక్ అని బాగుంటుంది అంటారు కదా. సో అలా ఈ డ్రెస్ పాపకి వేసాకైతే బ్యూటిఫుల్గా వచ్చిందండి. అండ్ డ్రెస్ని 2 వేలో మనం వేసుకునేలాగా పేరప్ చేశాను. ఒకటి ప్లెయిన్ లాగా, అండ్ ఇది ఒకటి వచ్చేసరికి ఇలా రఫుల్ దుప్పటా లాగా నేను డిజైన్ చేశాను. మదర్ వచ్చేసరికి యాక్చువల్లీ ఫోటోషూట్ కోసం కావాలన్నారు, అందుకని కొంచెం డిఫరెంట్గా అంటే 2 వేస్లో వేసుకునేలాగా ఇలా మిగిలిన క్లాత్తో ఇలా ఒక దుపట్టా టైపు క్రియేట్ చేశాను. అంటే ఒకటే టైప్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది డ్రెస్ అయితే నాకు పాపకి వేశాక. మదర్ది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, అది ఇంకా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఫైనల్గా ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. పాపకి వేశాక పాప లుక్ ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మెంబర్స్ అడిగారండి కస్టమర్ డ్రెస్సులు మీరు ఎందుకు వేసుకుంటున్నారని. కస్టమర్ కన్ఫర్మేషన్తోనే, కస్టమర్ ఒప్పుకున్నాకనే డ్రెస్ ట్రయల్ అనేది వేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ.